వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇంటూ ది ఎపిసోడ్. ప్రస్తుతం రామ్ చరణ్ టాలీవుడ్ లో టాప్ హీరోగా పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్న మెగా ఫ్యామిలీ మెంబర్స్ అయిన పవన్, వరుణ్ తేజ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తమ చిన్నప్పుడు ఒకే దగ్గర గడిపేవారట. అందులోనూ రామ్ చరణ్ కు పవన్ అంటే అమితమైన ఇష్టమట. అయితే పవన్ కారణంగా చెర్రీకి దెబ్బలు తగిలాయట. ఈ విషయాన్ని స్వయంగా చెర్రీనే ఒకసారి చెప్పారు. ఇంతకు పవన్ వల్ల చరణ్ కు దెబ్బలు ఎందుకు తగిలాయి, ఆ తర్వాత ఏదైనా గొడవ జరిగిందా, ఆ వివరాలు తెలుసుకునే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియోకి ఒక్క లైక్ ఇవ్వండి. లెట్స్ కంటిన్యూ ది ఎపిసోడ్. చిరుత చిత్రం రిలీజ్ సందర్భంగా రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. మీ చిన్నప్పుడు బాబాయ్తో ఎలా గడిపారు, ఎలా అల్లరి చేశారని అడగ్గా దీనికి రామ్ చరణ్ సమాధానమిస్తూ పవన్ కళ్యాణ్ కరాటే, మార్షల్ ఆర్ట్స్ గురించి తెలిపారు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. కరాటేలో ఆయనకు బ్లాక్ బెల్ట్ కూడా సాధించారు. బాబాయ్ ఇంట్లోనే కరాటే ప్రాక్టీస్ చేసేవారు. అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసేవారు. కొన్నిసార్లు నన్ను కూడా పిలిచేవారు. నాపై పంచులు, కిక్కులు ఇవ్వడం చేసేవారు. కొన్ని సందర్భాల్లో పంచులు మిస్ అయి బలంగా తగిలేవి. ఆ విధంగా గాయపడ్డ సందర్భాలు ఉన్నాయని రామ్ చరణ్ సరదాగా తెలిపారు. వెంటనే పవన్ కళ్యాణ్, నీకు దెబ్బలు తగిలాయా, నాకు గుర్తులేదే అని అనగా, దెబ్బలు తిన్న వాళ్ళకి గుర్తు ఉంటుంది అంటూ రామ్ చరణ్ ఫన్నీగా సమాధానం ఇవ్వడం విశేషం. అలాంటి బాండింగ్ పవన్ చరణ్ల మధ్య ఉండేదన్నమాట. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో గేమ్ చేంజర్ మూవీ డిసెంబర్లో థియేటర్లో విడుదల కావడానికి రెడీగా ఉంది. ఈ సినిమా పైన ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.